కార్పొరేటర్లకు గౌరవ మేయర్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన సంవత్సరం కాలం పూర్తయినందుకు ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఏదైతే అప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు ఉచిత బస్సు సౌకర్యం ఏమైతే ఉంది, మన గ్యాస్ సిలిండర్ 500కు మహిళలకు అందజేయడం మరియు నిరుద్యోగులకు మొన్ననే ఉద్యోగ వృత్తి కల్పించడం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. అదే మన బోడుపల్కు మేయర్ గారు మరియు అందరి కార్పొరేట్ సహకారంతో మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అయినందుకు 4 నెలల్లో కాలయాపనలో వాళ్ళ అభివృద్ధి 7 కోట్లతోని మొన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఏదైతే కాలనీలకు లింక్ రోడ్ కనెక్టివిటీ రోడ్స్ మేయర్ గారి కార్పొరేటర్లు అందరూ చర్చించి లింక్ రోడ్ పెట్టడం జరిగింది. కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే లేదో ఆ డ్రైనేజ్ వ్యవస్థకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. టెండర్ ప్రాసెస్లో ఉంది. తప్పకుండా అన్ని పనులు ఈ 4 నెలల కాలంలో మేయర్ గారు కూడా హెచ్ఎండిఏ ద్వారా కొన్ని పార్కులకు ఏదైతే చెరువులకు అభివృద్ధికై ఆయన కృషితో పాటు కార్పొరేటర్ కృషి, కంటెస్టెడ్ కార్పొరేటర్లు ప్రతి ఒక్క కార్యకర్త బోడుపల్లో గర్వంగా ఉన్నట్టు అభివృద్ధి పనులలో ముందుండి తప్పకుండా అందుబాటులో ఉండి చేపిస్తున్నాము. దానికి గాను మీరందరి సహకారం ఉండాలని మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు సోదరులకు, అలాగే గౌరవ మేయర్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ శాంత్ కిషోర్ గౌడ్ గారికి, గౌరవ కార్పొరేటర్, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, జనరల్ సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీలు అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల ఇందులో భాగంగా గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు గెలవగానే ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గానికి సుమారు 10 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కు మన ఇన్ఛార్జ్ మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయినటువంటి వజ్రేష్ యాదవ్ గారి ద్వారా మనకు 1,30,00,000 నిధులు మనకు మంజూరు చేయడం జరిగింది. ఇవి కమ్యూనిటీ హాల్స్ రూపంలో వివిధ డివిజన్లలో రూపుదాల్చినాయి. అవి పనులు నడుస్తున్నాయి. అతి త్వరలో అవి కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో గత మేయర్ 4.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక్క బడ్జెట్ నుంచి కానీ ఒకటి ఏది కూడా మనకు నిధులు తెలియని పరిస్థితుల్లో ఉండే, మన బోడుపల్ నిధులతోటి, కార్పొరేషన్ నిధులతోటి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్, ఇక్కడ ఉన్న ప్రజలకు ఏవైతే నిత్య అవసరాలు ఉన్నాయో అవి తీర్చడం తప్ప ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చిన పాపన ఓలే. అలాగే గత 4.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ మేయర్గా తోటకూరి అజయ్ యాదవ్ గారిని గౌరవ కార్పొరేటర్లు అందరూ ఎన్నుకోవడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాల్లో సుమారు 40 నుంచి 50 కోట్ల పనులకు మంజూరు కార్పొరేషన్లో తీర్మానం చేయబడినాయి. అందులో భాగంగా ఈరోజు సుమారు 16 నుంచి 20 కోట్ల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. కొన్ని శంకుస్థాపనలో ఉన్నాయి, కొన్ని టెండర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో మాకు సమయం లేకున్నా కూడా ఎంతో ఉత్సాహంగా అధికారులని ముందుకు నడిపిస్తూ, వ్యవస్థని ముందుకు నడిపిస్తూ ఈ యొక్క డ్రైనేజ్ అయితేనేమి, లింక్ రోడ్లు అయితేనేమి, అలాగే లైట్స్, ఇవన్నీ సమస్యలు కమ్యూనిటీ హాల్స్ అన్నిటికీ కూడా ఫాస్ట్గా పని పూర్తి చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో అభివృద్ధి చెందాలి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అని ఉత్సాహంగా పనిచేస్తున్న గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు అందరి సహకారం, ఊరి పెద్దల సహకారంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఈ యొక్క విజయోత్సవాల
ప్రజాపాలన విజయోత్సవాల్లో కూడా మన శానిటేషన్ మీద ఇతర ఏదైతే మన ఉన్న సామాగ్రి పని దాన్ని బట్టి పని చేయడం జరుగుతుంది. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు శానిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ అలానే హెల్త్ క్యాంప్స్ కానీ ఐ చెకప్ కానీ మన ర్యాలీ కూడా తీయడం జరిగింది. ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యింది. ఈ ప్రజాపాలనలో నిత్యం ప్రజల్లో ఉంటూ మా స్ఫూర్తిగా ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలానే మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీబాబు గారు, అలానే మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మా ఫాదర్ వజ్రేష్ యాదవ్ గారు, వాళ్ళందరితో స్ఫూర్తిని తీసుకొని మేము గతంలో 4.5 సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి చేయనివి అవన్నీ మేము ముందు తీసుకెళ్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు కానీ, అలానే 500 రూపాయల సిలిండర్ కానీ, అలానే నూతనంగా 50,000 నుంచి 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఎప్పుడు ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 4.5 years ఏదైతే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి ₹1 నిధులు కూడా తీసుకొని రాలేదు. మన కార్పొరేషన్కి గవర్నమెంట్ నుంచి సింగిల్ రూపీ కూడా మనకు డెవలప్మెంట్ ఫండ్ ₹1 కూడా రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో మన ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు ₹1,30,00,000 స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మన కమిటీ హాల్స్కి అన్ని ఇవ్వడం జరిగింది. అంటే మీరు చూడండి, గమనించండి, 4 సంవత్సరాలు వాళ్ళు ₹1 తీసుకొని రాలేదు. కానీ ఏర్పడిన 2 నెలలకే మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు ₹1,50,00,000 మాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా బోడుపల్లి కార్పొరేషన్లో మేము మేయర్ అయిన తర్వాత 2 మీటింగ్లు పెట్టుకున్నాం. 2 మీటింగ్లో కూడా దాదాపు 30 నుంచి 35 కోట్ల వర్క్స్ మేము తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా లింక్ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ సిస్టమ్ కానీ, అంటే ప్రతి డివిజన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నారు. కానీ లింక్ రోడ్స్ కానీ మేజర్గా డ్రైన్స్ ఇవన్నిటికీ గత పాలకులు ఎవరు చేయలేకపోయారు. కానీ మేము 6 నెలల్లో అన్ని మీటింగ్స్ పెట్టుకొని తీర్మానం చేసి వర్క్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో అలానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలానే మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీబాబు గారు కూడా హెచ్ఎండిఏ నిధుల నుంచి మన బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న చెరువులు, రాచెరువు కానీ, అల్మాస్కుంట కానీ, శుద్ధకుంట కానీ, ఈ 3 చెరువుల శుద్ధీకరణ కోసం 14 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు టెక్నికల్ శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయిపోయింది. త్వరలో కూడా ఈ పనులు ప్రారంభం అవుతాయి. అంటే మీరు 4.5 yearsలో వాళ్ళు ₹1 చేయలేదు. కానీ మేము ఏర్పడిన తర్వాత 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మొన్ననే హెచ్ఎండిఏ నిధుల నుంచి కూడా పార్క్స్ డెవలప్మెంట్ కోసం కూడా హెచ్ఎండిఏ వాళ్ళు చూడడం జరిగింది. ఆ హెచ్ఎండిఏ నుంచి కూడా రేపు రాబోయే రోజులలో 4 నుంచి 5 కోట్ల నిధులు కూడా తీసుకొస్తాం. రేపు రాబోయే భవిష్యత్తులలో ఆల్రెడీ మన ఇన్ఛార్జ్ గారు, నేను ఇద్దరం కలిసి మన మంత్రి గారిని కలవడం జరిగింది. ఏవైతే పెద్ద మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్స్ డెవలప్మెంట్ కోసం మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బస్ డిపో వరకు, అంబేద్కర్ స్టాచ్యూ నుంచి చిలకనార్ వరకు, అలానే బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి మన చెంగచెల్ల విలేజ్ వరకు పెద్దగా రోడ్స్ గురించి కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. అవి కూడా త్వరలో రాబోయే రోజుల్లో మాకు 50 రోజులు సమయం ఉన్నా కానీ మాకు 4 సంవత్సరాల సమయం ఉంది. 4 సంవత్సరాలు మా కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నవాళ్ళు, అలానే కంటెస్టెడ్ కార్పొరేటర్లు కూడా అందరూ కలిసి ఈ 4 సంవత్సరాలు మేమందరం ప్రతి కాలనీ, ప్రతి డివిజన్ తిరిగేసి అభివృద్ధి పదంలో నడిపిస్తాం. ఇంకా 2 నెలలు టైం అని అంటూ 2 నెలలు కాదు, 4 సంవత్సరాలు మాకు టైం ఉంది. 4 సంవత్సరాలు మా పార్టీ అధ్యక్షులు వారు, మా ఇన్ఛార్జ్ గారు, అలానే కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, వీళ్ళే ఒక పాలకవర్గం. అంటే వీళ్ళందరూ కలిసి మేమందరం డెవలప్ చేస్తాం. కంపల్సరీగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇందిరమ్మ ఇల్లులు కూడా మేము ఒక 10 daysలో మాకు ఇందిరమ్మ ఇల్లులు కూడా రావడం జరుగుతుంది. దాన్ని కూడా ఆల్రెడీ ఇందిరమ్మ కమిటీలు ప్రతి డివిజన్లో వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎన్నుకొని వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ బోడుపల్లిని ఎంత వెనకాలకి దాదాపు ఏ కార్పొరేషన్ చూసినా అన్ని అభివృద్ధి పనులు వెళ్ళలేదు. కానీ పక్కన పిర్జాదిగూడ కార్పొరేషన్ అప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉండే. కానీ ఇప్పుడు బోడుపల్లి కార్పొరేషన్ చాలా ఆదర్శంగా అన్ని పనులు, పబ్లిక్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు వచ్చిన దాని ప్రకారం అయితే అన్ని పనులు అవుతున్నాయి. రేపు రాబోయే భవిష్యత్తులో కూడా
20 నుంచి 25 కోట్ల నిధులు ఈ 2 monthsలో కూడా తెచ్చి అభివృద్ధి చేస్తాం. మాకు ఈ ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.